హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డ్రెస్ నా ఛానల్లో మంచి రీచ్ వచ్చిందని చెప్పా కదా. ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో జస్ట్ కటింగ్ చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూద్దాము. స్కిప్ చేయకుండా. గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మార్నింగ్ షాపింగ్కి వెళ్ళి తీసుకొచ్చాం కదా కొన్ని ఫ్యాబ్రిక్స్. ఆ ఫ్యాబ్రిక్స్తో ఇప్పుడు ఫ్రాక్ అయితే స్టిచ్ చేయాలి. ఇక రెఫరెన్స్ పిక్ ఒకటి యాడ్ చేస్తారు చూడండి. సేమ్ అలా అయితే స్టిచ్ చేయమని చెప్పారు క్లయింట్. సేమ్ ఇంకా అలా అయితే కట్ చేసేద్దాము, స్టిచ్ చేసేద్దాము. ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తాయి ఇప్పుడు మీకు. 1 ఇదిగోండి లావెండర్తో ఈ పర్పుల్ అయితే అటాచ్డ్. ఈ పర్పుల్తో అయితే మనం ఇప్పుడు డ్రెస్ని అయితే స్క్రాచ్ చేయబోతున్నాం. ఇది ఏంటి అంటే 4 మీటర్స్ ఫ్యాబ్రిక్, లావెండర్ ఫ్యాబ్రిక్, నెట్టెడ్ ఫ్యాబ్రిక్. ఇది 1.5 మీటర్ జాకెట్ కోసం అయితే తీసుకున్నాం. ఆమె ఏం చెప్పారు అంటే ఫుల్ స్లీవ్స్ అయితే పెట్టమన్నారు. సో అందుకు 1.5 మీటర్, లేకపోతే 1 మీటర్లోని కూడా అడ్జస్ట్ చేసేయచ్చు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే ఇదిగోండి ఈ డ్రెస్. మీరు ఇంతకుముందు షార్ట్లో చూసారు కదా ఈ డ్రెస్ ఎలా. ఒక ఆర్డర్ వచ్చింది ఫ్రాక్ స్టిచ్ చేయమని చెప్పేసి. ఇదిగోండి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. దీనికి నేను ఏమేమి యాడ్ చేశానో చెప్తా. ఫస్ట్ ఫ్రంట్లో నెక్ అయితే ఇలా కాట్ నెక్ ఇచ్చా. స్లీవ్స్ అయితే బటర్ఫ్లై ఎల్బో స్లీవ్స్ ఉంటాయి. ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్లో డోరీ ఇదిగోండి ఇలా ఇచ్చా స్క్వేర్ షేప్లో. ఇదిగోండి కింద ఈ క్యాన్ అయితే యాడ్ చేసిన. క్యాన్ లేస్ అయితే యాడ్ చేసా కింద. ఫుల్ ఫ్లేర్. ఈ బటర్ఫ్లైస్ ఎలా యాడ్ చేసుకోవాలి అన్నది నెక్స్ట్ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ అయితే కట్ చేసేద్దాము. ఇక్కడ చూడండి కంప్లీట్ ఫ్రాక్ లెంత్ 56 ఉంది, బాడీ పార్ట్ 16 ఉంది. ఇక్కడ బాడీ పార్ట్ కోసం నేను 16 అయితే తీసుకుంటున్నా, 16 ఇంచెస్. సో ఫస్ట్ లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ మీద అయితే వేసా. 4 ఫోల్డింగ్స్ మీద వేసిన తర్వాత ఇదిగోండి నా మెజర్మెంట్స్ మొబైల్లో ఉన్నాయి. ఇక్కడ మీకు పక్కన డిస్ప్లే చేస్తే చూడండి 16 ఇంచెస్ అయితే తీసుకున్న బాడీ పార్ట్ కోసం. 15 ప్లస్ 1.5 ఉంది. నేను 16 తీసుకుంటున్నా కంప్లీట్గా. 16 తీసుకుంటున్నా. హిప్ లూజ్ 38 ఉంది. 38 డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తే అంత హిప్ లూజ్ ఉన్నట్టు. అప్పుడు 9.5 వచ్చింది. 9.5 10 పెట్టుకున్నాము. 9.5 ప్లస్ 1 ఇంచ్ ప్లస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం. ఫ్రంట్ నెక్ 6.5 పెడుతున్నా, 7 పెడుతున్నా. 6.5 పెడుతున్నా, 7కి వచ్చేస్తుంది. షోల్డర్ కూడా 6.5 పెడుతున్నా. ఇంకా ఫ్రంట్ నెక్ 6.5 కదా, 3.5 అయితే నేను 3.5 ఇక్కడ పెడుతున్నా. షోల్డర్ ఫ్రంట్ నెక్ విత్ ఫ్రంట్ నెక్ 7.5 చెప్పారు. 7 పెడుతున్నా, 7.5కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆమ్హోల్ 6.5 తీసుకున్నాం కదా, 1 ఇంచ్ లోపలికి పెట్టుకొని ఇలా కర్వ్ స్కేల్తో అయితే కర్వ్ తీసుకోండి. కర్వ్ స్కేల్తో యూజ్ చేయడం వల్ల చాలా ఈజీ ఉంటుంది. కర్వ్ స్కేల్ నేను మీషోలో ఆర్డర్ పెట్టా. మీరు ఆఫ్లైన్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది.
ఫ్రంట్ పార్ట్‌లో అయితే ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్తుంది. నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలా హాఫ్ ఇంచ్ లోపలికొస్తుంది. అదే బ్యాక్ పార్ట్‌కి అయితే హాఫ్ ఇంచ్ లోపలికొస్తుంది. బయట సైడ్‌కైతే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే 38 ఉంది. 38/4 చేస్తే 9.5 వస్తుంది. నేను ఇక్కడ 10 అయితే పెట్టేస్తున్నా. ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్ మీద ఉంది కాబట్టి టేప్ కూడా 4 ఫోల్డ్స్ మీద తీసుకోవాలి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో రిప్లై ఇస్తూ నెక్స్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తా. ఇంకా ఇదిగోండి హిప్ లూజ్ కూడా పెట్టేస్తున్నాను నేనైతే ఇక్కడ. ఇంకా 3 డాట్స్ పెట్టేసాం కదా, ఆ 3 డాట్స్ని అయితే ఇలా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత షేప్ అయితే ఇలా వస్తుంది. ఇంకా నెక్స్ట్ మీకు ఇక్కడ 1 ఇంచ్ లోపలికి కట్ చేయాలి. మీకు నెక్స్ట్ చూపిస్తా ఎలా కట్ చేయాలన్నది. షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ డౌన్ చేసేయండి. మనం షోల్డర్ ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టుకొని కట్ చేస్తాం కాబట్టి షోల్డర్ డౌన్ చేస్తాం కాబట్టి ఆర్మ్ హోల్ కూడా డౌన్ చేసేస్తాము. ఆటోమేటిక్గా చేస్తాము. మీకు అర్థం అవ్వకపోతే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అర్థం అవ్వలేదు అని. కెమెరా పెట్టేస్తే అయిపోయి ఇదిగోండి ఈమె వచ్చేస్తుంది. కాసేపు అలా బ్రేక్ ఇచ్చి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో పని ఎలా చేసుకుంటారో ఏమో అండి బాబు, భలే కష్టం అస్సలు. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. నేను నెక్స్ ఏం కట్ చేయలేదు, ఎందుకంటే తర్వాత కట్ చేద్దాం స్టిచ్ చేసేటప్పుడు అన్నట్టు వదిలేసా. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఈవెన్గా వేసేయండి. బాడీ పార్ట్ కార్నర్స్కి 1 ఇంచ్ అయితే కట్ చేయాలి. మీకు ఇలా ఇప్పుడు 16 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ కార్నర్స్కి వచ్చేసరికి 14.5 వచ్చేటట్టు అయితే పెట్టుకొని ఇలా ఇలా టేప్ పెట్టుకొని అయితే డ్రా చేసుకొని ఇలా ఇదిగోండి వీడియోలో చూపించినట్టు అయితే కొంచెం కర్వ్ అయితే తీయండి. ఇలా తీయడం వల్ల ఏంటి అంటే డ్రెస్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత సాగినట్టు అనిపించకుండా సైడ్స్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో ఇలా కట్ చేయడం మర్చిపోకండి. అంబ్రిల్లా ఫ్రాక్ అయినా నార్మల్ ఫ్రిల్స్ ఫ్రాక్ అయినా ఇలా కట్ చేయడం వల్ల నీట్ ఫినిషింగ్ ఉంటుంది. యూస్ఫుల్ టిప్ అది. నెక్స్ట్ ఏంటి అంటే ప్రిన్సెస్ కట్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా 10 ఇంచెస్కి కిందకి పెట్టేసి మిడిల్లో డాట్ పెట్టి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే డ్రా చేయండి ప్రిన్సెస్ కట్ షేప్లో. ఇదిగోండి గైస్, నెక్స్ట్ కర్వ్ స్కేల్ పెట్టుకొని మిడిల్ దగ్గర నుంచి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే షేప్ ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేటట్టు అయితే డ్రా చేయండి. మీకు అర్థం అవ్వకపోతే నా ఛానల్లో ఆల్రెడీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వీడియోస్ చాలానే ఉంటాయి చూడండి. ఇదిగోండి ఇలా డ్రా చేసిన తర్వాత హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టి ఎగ్జాక్ట్ మిడిల్కి ఫోల్డ్ చేయండి. మిడిల్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ట్యాప్ చేయడం వల్ల ఆటోమేటిక్గా పడిపోతుంది. పైన ఏదైతే మార్క్ చేసామో కింద అది పడిపోతూ ఉంటుంది. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా సైడ్స్ కూడా రావాలి అంటే సైడ్స్ కూడా డ్రా చేసి ఒకేసారి ఇలా ట్యాప్ చేసేయండి. డ్రెస్ మొత్తంకి చాక్ పీస్ మార్క్స్ మొత్తం పడిపోతాయి. నెక్స్ట్ ఇలా మనం మన ఫింగర్తో డ్రా చేసేస్తే సరిపోతుంది. ఇదిగోండి చాలా ఈజీగా ప్రిన్సెస్గా డ్రా చేయడం అయితే అయ్యింది. నెక్స్ట్ ఏంటి అంటే నేను మీకు ఏ బ్లౌజ్ డిజైన్ పెట్టా అన్నది స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తా ఒకేసారి. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే హాఫ్కి ఫోల్డ్ చేసిన 4 ఫోల్డ్స్ మీద వేసి 2 ఫోల్డ్స్ మీద వేసిన తర్వాత సమోసా షేప్ ట్రయాంగిల్ షేప్లో అయితే వేసుకోండి. నేను ఇక్కడ బాటమ్ కోసం 4 మీటర్స్ అయితే తీసుకున్నా, అంటే ఫుల్ ఫ్లేర్ రావాలని చెప్పారు క్లయింట్. సో ఇలా సమోసా షేప్లో వేసిన తర్వాత మనం బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ ఉంది కదా, దాన్ని ఇలా 4 ఫోల్డ్స్ ఫస్ట్ 2 ఫోల్డ్స్ వేసి ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టి నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ అయితే వేయాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇక్కడ పెట్టి ఎక్కడికైతే మన డ్రెస్కి సరిపోతుందో అని మనకు అర్థమవుతుందో అక్కడి వరకు పెట్టేయండి. ఫస్ట్ నీట్గా పట్టుకోండి. ఇదిగోండి ఇలా కార్నర్స్ మొత్తం నీట్గా పెట్టి ఇలా చాక్ పీస్తో అయితే డ్రా చేసేయండి. స్ట్రైట్ లైన్ వేయకుండా కొంచెం కర్వ్ అన్నట్టు అయితే డ్రా చేయండి. అప్పుడు మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ బాటమ్ పార్ట్ 43 అలా వచ్చేటట్టు అయితే తీసుకున్నాం.
ఎగ్జాక్ట్ 56 రావాలి అని చెప్పారు క్లయింట్. ఇక్కడ 16 బాటమ్ పార్ట్కి, 15 బాడీ పార్ట్కి పెట్టేసా కాబట్టి రిమైనింగ్ది కింద పార్ట్కి వచ్చేటట్టు అయితే 43 ఆర్ 44 పెట్టుకున్నట్టున్నా. ఇదిగోండి ఇలా పైన టేప్ మూవ్ చేయాలి, కింద టేప్ మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేయడం వల్ల కర్వ్ అంబ్రిల్లా కట్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మీకు కనిపించట్లేదు కదా, నైట్ 1 ఏమో అయ్యింది ఇది కట్ చేసేటప్పుడు. సో అందుకే ఫాస్ట్గా అయితే అయిపోయింది కటింగ్. ఇదిగోండి ఇలా అంటే ఎమర్జెన్సీ ఇచ్చేది ఉండే ఫ్రాక్. సో ఇంకా వీడియో వద్దు అనుకున్నా కానీ ఇంకా ఎందుకో అలా అడ్జస్ట్ చేసి ఫాస్ట్గా అయితే చేసేసా. ఉండని చేద్దాం వీడియో కూడా ఉండని అన్నట్టు. నెక్స్ట్ ఇంకా అటు సైడ్ కూడా మీరు బిగినర్స్ అయితే ఇలా చేయకండి. నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఫాస్ట్గా అయితే సగం కట్ చేసి సగం మార్క్ చేసుకున్న తర్వాత అయితే కదుపుతున్నా. మీరు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ బెడ్ మీద కట్ చేసిన అంబ్రెల్లా ఫ్రాక్ ఎప్పుడు బెడ్ మీద కట్ చేయకండి, ప్లేస్ సరిపోదు, కిందనే కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వీడియో మొత్తం డ్రెస్ మొత్తం అయితే ఇలా పెట్టేసి కట్ చేసేయండి 43 వచ్చేటట్టు. ఇప్పుడు ఏమైంది అంటే, నాకు ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే తక్కువ ఉంది కదా, అప్పుడు ఏం చేయాలి అంటే కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా మనం కట్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని ఇదిగోండి ఇలా నేను వీడియోలో పెట్టి చూపిస్తున్నా కదా, ఎక్కువ సైడ్ ఉన్నది ఫ్యాబ్రిక్ ఎక్కువ సైడ్కి ఉండేటట్టు వేసుకొని ఇదిగోండి ఇలా అయితే కట్ చేసేయండి. ఇలా కట్ చేసి ఇలా పెట్టేసుకొని మీరు బిగినర్స్ అయితే ఇప్పుడే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి, ఏ పార్ట్కి ఏది అతికించాలి అని. ఇది తీస్తే మీకు అర్థం అవ్వదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి. ఇది సేమ్ ఇలా అంటే ఎటు సైడ్ ఏది అతికించాలి అన్నట్టు రైట్ సైడ్లో ఉందో రాంగ్ సైడ్లో ఉందో చూసుకొని అయితే సేఫ్టీ పిన్స్ పెట్టేసుకోండి, ఈజీగా అయిపోతుంది. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను సేఫ్టీ పిన్స్ పెట్టుకోవట్లేదు. మీరు బిగినర్స్ అయితే సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం మర్చిపోకండి. అలా పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది పని. ఇదిగోండి మీకు ఇప్పుడు మొత్తం పరిచి చూపించాలి అనుకున్న ఫుల్ సర్కిల్ 360 డిగ్రీ సర్కిల్. ఇది ఫుల్ సర్కిల్ అంటాం కదా, ఆ సర్కిల్ కాట్ మీద అయినందుకు మీకు సరిగ్గా కనిపించట్లేదు, కింద అయితే మంచిగా కనిపించేది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తా. ఈ వీడియో మీకు కటింగ్ సరిగా అర్థం అవ్వలేదు అని మీకు అనిపిస్తే ఏం చేస్తారంటే, నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్లో క్లాస్ 14 ఏమో ఉంది, చాలా క్లియర్గా ఉంటుంది, బిగినర్స్కి కూడా అర్థమయ్యేటట్టు. ఆ క్లాస్ ఒకసారి చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సాటిన్ అయితే కట్ చేసుకున్నా, లైనింగ్ కోసం కట్ చేస్తున్నా. ఇదిగోండి ఫస్ట్ 2 ఫోల్డ్స్ వేసి తర్వాత ఇలా ట్రయాంగిల్ షేప్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఎమర్జెన్సీ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉందండి, ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. ఇదిగోండి సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా అయితే కట్ చేస్తామో సేమ్ అలానే దీనికి కూడా బాడీ పార్ట్ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టి ఎడ్జెస్లో మొత్తం ఇలా ఒక కర్వ్ షేప్ వచ్చేటట్టు అయితే పెట్టి ఈజీగా అయితే కట్ చేసుకోవాలి. గైస్ ఈజీ టిప్స్ ఫాలో అవుతూ కట్ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఈజీగా నేర్చేసుకుంటారు మీరు కూడా. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కష్టం అది ఏముండదు. ఇదిగోండి పైన కార్నర్ దగ్గర టేప్ ఉంది కదా, దాన్ని కింద 43 అనుకోండి, 41 తీసుకోండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే 2 ఇంచెస్ తక్కువ ఉండేటట్టు చూసుకోండి, లేకపోతే 2 ఇంచెస్ కూడా ఎక్కువ ఉండేటట్టు తీసుకొని డబుల్ ఫోల్డ్ పెట్టి స్టిచ్ చేస్తారు కదా, సరిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్కి పీకో వేయిస్తాము, లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇదిగోండి గాయ్స్ ఇలా అయితే పైన టేప్ కదపాలి, కింద కదపాలి టేపు, అప్పుడు మనకు కటింగ్ నీట్గా ఉంటుంది, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ లేకుండా అయితే ఉంటుంది. ఈ అంబ్రెల్లా ఫ్రాక్ కట్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ ఈవెన్గా ఉందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలన్నది మీకు స్టిచ్చింగ్ వీడియోలో నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా క్లియర్గా. చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, వీడియోస్ అయితే తీసా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవి చాలా లెంతీగా ఉన్నాయి, అందుకు చాలా లేట్ అవుతుంది ఎడిట్ చేయడం. నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. ఈరోజు నుంచి లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా రెగ్యులర్గా. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేయడం
మార్క్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మొత్తం అయితే కట్ చేసుకోండి. ఎవరికైనా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఒకసారి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ను. ఇదిగోండి గైస్, కింద పైన కట్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది. బాటమ్ పార్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయడం అయిపోయింది. సాటిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయడం అయ్యింది. ఇక్కడ కూడా కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువ వస్తుంది కదా, మెయిన్ పార్ట్కి మనం ఎలా అయితే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది కట్ చేసి పైన అతికించుకోవాలి అనుకున్నామో సేమ్ దీనికి కూడా సేమ్ అలానే అతికించుకుంటాము. సైడ్ ఇలా ఉంటుంది, మనం కట్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి. దాన్ని సపరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఇది కట్టింగ్ కొంచెం బ్రీఫ్గా చెప్పేసినట్టుంది కదా, మీకు స్టిచ్చింగ్ అయితే చాలా డెప్త్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే నా ఛానల్లో ఉన్న ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్లో 14th క్లాస్ ఆర్ 15th క్లాస్లో అయితే అంబ్రిల్లా ఫ్రాక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి ఒకసారి. ఇదిగోండి గైస్, ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. అప్కమింగ్ వీడియోస్లో ఏంటి అంటే నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ అలానే ఈ కోట్ ఆల్రెడీ ఎలా స్టిచ్ చేయాలన్న వీడియో, కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఈ బటర్ఫ్లైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎలా స్టిచ్ చేయాలన్న వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో. ఇదిగోండి గైస్, ఆ డ్రెస్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అయితే ఫైనల్ లుక్ ఇలా ఉంది. జాకెట్ ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేసేసా, చూడండి. కింద లింక్స్ కూడా మెన్షన్ చేస్తా కావాలి అంటే. ఇదిగోండి గైస్, కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ మొత్తం. ఆమె వచ్చి ట్రయల్ చేసి చూసారు, నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఆమె వేసుకున్న తర్వాత. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. Stay healthy and be happy, besties. Stay healthy and be happy, besties. అర్థం అవ్వలేదా? స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ బెస్టీస్ అని చెప్తున్నాడు.